హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు నుంచి జూన్ 2 అనగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 నోటిఫికేషన్ను మరియు విఆర్ఓ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు విఆర్ఓ నోటిఫికేషన్ గురించి మనం ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 8 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 2 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ 16న ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు లేదా ఓఎంఆర్ షీట్ ద్వారా అయినా అవ్వచ్చు. కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ టైప్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ ముందు 7 days ముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. మరియు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. మొత్తం వేకెన్సీస్ 700గా ఉన్నాయి. దాంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 44 years లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కు ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దానిపైన చదివిన వారు కూడా ఈ జాబ్కు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. మరియు అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయాలు చూసినట్లయితే మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కు మ్యాక్సిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కు మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 200 rupees ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. మరియు 280 rupees అనేది ఓసీ వారు పే చేయాల్సి ఉంటుంది. మరియు మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో డెబిట్ కార్డ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి పాత 10 జిల్లాలు అనగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఈ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఈ అభ్యర్థులు గమనించాలి. మరియు అలాగే మిగతా నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఇది డిస్టిక్ వైజ్ పోస్టులు కావున లోకాలిటీ ఆధారంగా వీటికి ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఓన్లీ మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే జాబ్కు షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. వీటికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ వారికి 40% రావాలి, బీసీ వారికి 35% రావాలి, ఎస్సీ ఎస్టీ వారికి 30% రావాలి. ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మెరిట్ లిస్టుకు సెలెక్ట్ చేసి మెరిట్ లిస్ట్లో టాప్లో వచ్చిన వారికి జాబ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. మరియు అలాగే డిస్టిక్ వైజ్ పోస్టుల వివరాలను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది విఆర్ఓ సంబంధించి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వీడియోలో విఆర్ఓ కొత్త సిలబస్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. అభ్యర్థులు అక్కడి నుంచి ఆ వీడియోను చూసి సిలబస్ వివరాలు మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్, జస్ట్ సబ్స్క్రైబ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.